ఓం నమః శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలనే ఆకాంక్షతో విజయనగరం నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన భక్తుడు ఆర్ మహేష్ గారు శివయ్య సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని స్వామి చెంత వారి గోత్రనామాలపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తుడు తన చేతుల మీదుగా పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనాన్ దర్శయామి. హర పార్వదేవతే హర హర మహాదేవ. శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం శతమానం భవతి దాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. యాగంలో ఆజ్యం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఓం భార్భస్వహం దశ్యావిర్భి ఇన్యమర్ఘోదివశ్రీమిహి ధియోయోన్నః ప్రచోదయాత్ వః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నారుద్రః ప్రచోదయాత్ వః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నాదంధే ప్రచోదయాత్ వః. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నాదుర్గే ప్రచోదయాత్ వః. ఓం మధ్నే స్వః. దేశంలో ఎక్కడా లేని విధంగా అభాగ్యుల ఆకలి తీర్చేందుకు నిర్మిస్తున్న శివాలయానికి ఇటుకలు అందించి పుణ్యాన్ని పొందారు. ఆశ్రమ సిబ్బంది నిర్మాణ దశలో ఉన్న పనులను చూపిస్తూ శివాలయం విశిష్టతను చెప్పడంతో పాటు 600 మంది అభాగ్యులకు అందుతున్న సేవల గురించి వివరించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి శివాలయ నిర్మాణంలో భాగమై పునీతులైన భక్తుడు మహేష్ గారిపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.